హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. మన ప్రీవియస్ వీడియోలో ప్రీతి జోడియాక్ డెమో వీడియో అయితే చూపించాను కదండి. ఆ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చింది. సో ఈరోజు వచ్చేసి నేను మాస్టర్ షెఫ్ జార్లో ఆనియన్స్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. సో ఈరోజు నేను ములక్కాయ కూర వండుతున్నాను. సో ములక్కాయ కూరలో ఉల్లిపాయ ఎక్కువ వేయాలి కదా, సో అది చేతితో కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో అందుకని మాస్టర్ షెఫ్ జార్లో కట్ చేసి చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు కూడా యూజ్ అవుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో అంతకంటే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను కొత్తగా తీసుకున్న నా వంటింటి నేస్తం నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా తొందరగా అయిపోతుంది అనమాట పని. సో ఈరోజు ములక్కాయ కూరలోకి ఆనియన్స్ అయితే కట్ చేసి చూపిస్తాను. సో ఇంకా ఈ చాపింగ్ బ్లేడ్ పెట్టేసుకోవాలి. సో చాపింగ్ బ్లేడ్ అయితే చాలా షార్ప్గా ఉంటుందండి. మీరు పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండకపోతే అవి ఏళ్ళు కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఉల్లిపాయని మీరు 2 ముక్కలుగా అయినా చేసుకోవచ్చు, లేదంటే 4 అయినా చేసుకోవచ్చు. నేను 4 చేశాను. సో ముక్కలు వేసేసి మనం జస్ట్ పలుసు ఇవ్వాలంతే. చూసారా ఎంత ఫైన్గా చాప్ చేసేస్తుందో. సో మనకి ఏ సైజులో కావాలంటే అంతవరకే మనం పల్సిస్తే సరిపోతుందండి. సో చాలా తొందరగా అయితే మనకు అయిపోతుంది. సో ఇంకా నేను మిగతా ముక్కలు కూడా వేసేసుకొని చాప్ చేసేసుకుంటున్నాను. సో ఇలా ఎన్ని కేజీలైనా కూడానండి చక్కగా ఆడుతూ పాడుతూ కట్ చేసేయచ్చు అనమాట. అంత తేలిగ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారా, వితిన్ నో టైము చక్కగా అయిపోయిందనమాట. ఉల్లిపాయ చూడండి ఎంత సన్నగా వచ్చిందో. నేను క్లోజప్లో చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో. సో జస్ట్ పల్స్ ఇస్తే సరిపోతుంది అనమాట. మనకి ఎంత సైజ్ చూసుకొని అది కట్ అయ్యే సైజు ఎంతవరకు మనకి సైజు కావాలనుకుంటే అంతవరకే పల్స్ ఇచ్చి ఆపేసేయాలి. సో ఎన్ని కేజీలు ఉల్లిపాయలైనా చకచక అయిపోతాయి అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా ఫాస్ట్గా కూడా మనకి వంటింట్లో పని అనేది అయిపోతుంది. సో ఇది అందరింట్లో ఉండాల్సిన మిక్సీ అనమాట. సో నేను నెక్స్ట్ మన కమింగ్ వీడియోస్లో గోధుమ పిండి ఎలా కలపాలో చూపిస్తానండి. అలాగే ఎంత పిండికి ఎన్ని నీళ్లు పోయాలి, ఎంత పిండికి ఎన్ని చపాతీలు వస్తాయి, ఎంత పిండికి ఎన్ని పుల్కాలు వస్తాయి అనేది అది కూడా చూపిస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.